హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగమణి కుకింగ్ విత్ ఛానల్. ఈరోజైతే ప్రగడపల్లి అయితే వెళ్తున్నామండి మా ఆడబడుచుల ఇంటికి. మేమైతే మా ఊరి నుంచి అయితే బస్సు అయితే ఎక్కేసాము. అక్కడికి వెళ్ళాక అయితే మా ఆడబడుచుల ఇల్లు అయితే చూపిస్తానండి. చూడండి, ఇలాగైతే వీధి అయితే ఉంటుంది. ఆ వీధి నుంచి అయితే వెళ్ళాలి. మేము ఆ ఊర్లో అయితే బర్త్డే ఫంక్షన్కి అయితే వచ్చామండి. సండే కదా, ఎలాగైనా పిల్లలు అయితే ఇంటికాడే ఉంటారు కాబట్టి పిల్లల్ని తీసుకుని అయితే వచ్చాము. చూడండి, మా ఆడబడుచుల ఇంటికి అయితే వచ్చాము. ఇక్కడైతే ఇల్లు అయితే చూపిస్తున్నానండి. వాళ్ళైతే చుక్కుడుగా పాలు అయితే వేశారు. అలాగే వాళ్ళకైతే 2 గదులు అయితే ఉన్నాయండి. వంటగది, అలాగే 2 గదులు అయితే ఉన్నాయి. హాలు, ఇంకా అయితే ప్లాస్టింగ్లు అయితే చేయించాలి. చూడండి, యువతల గదిలో అయితే వంట సామాన్ అయితే పెట్టారు. వంటగదికి అయితే డోర్ అయితే లేదని యువతల గదిలో అయితే పెట్టారు. ప్రగడపల్లి అంటే పోలవరం సైడ్ అండి. చూడండి, ఎడమ వైపు అయితే మిడిల్ ల్యాండ్, అలాగే బాత్రూమ్ కూడా ఉంది. అలాగే ఇటు సైడ్ అయితే బట్టలు గట్ట ఉతకడానికి, అంట్లు తోముకోవడానికి వాటర్ అయితే వాడకానికి అయితే కట్టుకున్నారు. ఈ పక్క కూడా హాల్ అయితే ఉంది. వీళ్ళ వైపు అయితే చాలా బాగుంటుందండి. అలాగే మేమైతే భోజనం అయితే చేసి ప్రగడపల్లి నుంచి అయితే పట్టిసీమ అయితే బయలుదేరామండి. పట్టిసీమ అయితే తీర్థం కదా, పిల్లలకైతే చూపిస్తామని వెళ్తున్నాము. చూడండి, అటు సైడ్ అంతా మామిడికాయ మొక్కలు, అలాగే మొక్కజొన్న మొక్కలు అయితే ఎక్కువ ఉన్నాయి. అటు సైడ్ వాతావరణం కూడా చాలా బాగుంటుందండి, పచ్చని పొలాలతోటి. ఇక్కడి నుంచి అయితే వెళ్ళి పట్టిసీమ అయితే వెళ్ళాక చూపిస్తానండి. చూడండి, అవన్నీ మొక్కజొన్న చేయలేనండి. ఇవైతే దొండకాయ పాదెడతారు కదండి, అవి. ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మేమైతే దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి ఎంతమంది జనం ఉన్నారో. బొమ్మలు, అలాగే చూడండి గుడి అయితే చూపిస్తున్నాను. పట్టిసీమ వీరభద్ర స్వామి ఆలయం అండి. గోదావరి మధ్యలో ఉంటుందండి. ఇక్కడికైతే చాలామంది వస్తూ ఉంటారు. చూడండి, మా బాబాయ్ అయితే ఈ గేమ్ అయితే ఆడుతున్నాడు. మా బాబాయ్ అయితే ఈ ఏరోప్లేన్ గేమ్ అయితే ఎక్కిందండి. ఇక్కడైతే సినిమా షూటింగ్స్ కూడా చాలా అంటే చాలా ఎక్కువైతే తీశారు.
చాలా దూరం నుంచి అయితే వస్తారండి ఇక్కడికి జనము. చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారు. మేము మధ్యాహ్నం 2:30, 3ంటికి అయితే వెళ్ళాము. అప్పటికే చాలామంది ఉన్నారండి. అలాగే పిల్లలకైతే బొమ్మలు అయితే తీసుకోవడానికి షాప్కి అయితే వచ్చాము. అలాగే ఖర్జూరం జీళ్ళు అయితే తీసుకున్నాము. చూడండి, జీళ్ళు అంటాం కదండి, ఆ జీళ్ళు అయితే ఎలా తయారు చేస్తున్నారో. అలాగే బెల్లమచ్చు ఖర్జూరం కూడా అమ్ముతున్నారండి. చూడండి, కార్లు కట్ట అయితే ఎంత ట్రాఫిక్ అయితే ఉందో. అసలు బయటకైతే రాలేకపోయాము. మేమైతే గేమ్స్ అయితే చూపించి పిల్లలకైతే బొమ్మలు అయితే కొని మేమైతే వచ్చేసాము. చాలా అంటే చాలామంది అయితే ఉన్నారు. గుడి దగ్గర నుంచి అయితే లాంచీల మీద కూడా వెళ్తున్నారండి. మేమైతే ఆలస్యం చేయకుండా తొందరగానే వచ్చేసామండి. మళ్ళీ పిల్లలతో ఇబ్బంది అయితే పడాలని రోడ్ సైడ్ బ్రిడ్జ్ అయితే ఉంటుంది కదండి, అక్కడి నుంచి అయితే తీసాను. బాయ్ ఫ్రెండ్స్.